నేను పట్టుకుంటాను. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? విజయ్ గారు గెలుపు తమిళనాడు ప్రజలకి చాలా మంచిది. ఓకే. ఎంచేదంటే కొత్త ఎనర్జీ, కొత్త యూత్ ఎనర్జీ యొక్క ఏంటంటే జనాలు గెలిపించినందుకు జనాలకి మంచి చేస్తారని భావిస్తున్నాము. ఓకే. కంట్రీకి కూడా చాలా మంచిది. ఎందుకంటే పాత స్టాలిన్ గారు ప్రభుత్వం ఏంటంటే సరిగా చేయలేదు. ఓకే. కరప్షన్లో ఉండేది బాగాను. సో విజయ్ గారు గెలుపు మంచిదే అనుకుంటున్నాం. ఊహించారా విజయ్ గారి గెలుపుని మీరు ముందుగా? అంటే నేను మాత్రం ఊహించాను పర్సనల్గాను. ముందే ఊహించారు మీరు? ఎందుకంటే వారి ఎనర్జీ, వారి యొక్క పబ్లిక్ ప్రొఫైల్ అది చూస్తే, జనాల రెస్పాన్స్ అది చూస్తే బాగా అనిపించింది. సో మనం మొత్తంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకుంటే రిజల్ట్స్ అనేవి అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో యువత మొత్తం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా విజయ్కి పట్టం కట్టారు. ఎందుకు అంతలా యువత విజయ్ నమ్మింది? ఒక సినిమాకి నమ్మరంటే ఇంకేదైనా పనిచేసిందా అంటే జెన్జీ ఫుల్గా నమ్మింది. జెన్జీ ఏంటంటే ఓటర్లే మొత్తం. అవునండి, జెన్జీ ఓటర్లు బాగా ఏంటంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే. ప్లస్ పూర్తిగా తమిళనాడు అంతా కూడా బాగానే సపోర్ట్ చేసింది. అవును. మహిళలు కూడా సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో కులం, మతం అది చూడకుండా జనాలు బాగా అంటే సపోర్ట్ చేశారు. మరి ఇచ్చిన మేనిఫెస్టో చూసే ఉంటారు మీరు. ఆయన అమలు చేస్తారనుకుంటున్నారు హామీలన్నీ? అమలు చేయడం మంచిది, కానీ చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఆయన చేసిన ప్రామిస్లు చాలా పెద్ద ప్రామిస్లుగా అనిపిస్తున్నాయి. ఓకే. సో అది అమలు చేయడం కష్టం అనిపిస్తుంది. అమలు చేయగలిగితే చాలా మంచిది. సో మొత్తంగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు చివరిగా? తమిళనాడుకి మంచిది, కంట్రీకి కూడా మంచిది. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం.